దేశంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. హెచ్ఎంటీ, బీపీటీ, సోనా మసూరి రకం బియ్యం ధరలు భారీగా పెరిగాయి. క్వింటాల్కు 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ధరలు పెరిగాయి. మొన్నటి వరకు క్వింటాల్ బియ్యం 4500 రూపాయల నుంచి 5000 వరకు ఉండగా ప్రస్తుతం క్వింటాల్ బియ్యం 6500 పలుకుతోంది. పాత బియ్యం అయితే 7500 రూపాయలు పలుకుతోంది. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా వరి పంటపై తీవ్ర ప్రభావం పడింది. వరదలతో చాలా జిల్లాల్లో పంటలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో పంట దిగుబడి ఒక్కసారిగా తగ్గిపోయింది. దీని ప్రభావం ప్రస్తుతం బియ్యం ధరలపై కనిపిస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రవితేజని అడిగి. రవితేజ, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఇంతకుముందు ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఈ ఒక్కసారిగా అమాంతం ఈ బియ్యం రేటు పెరగాల్సి వచ్చింది అంటూ మాత్రం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఈ అధికారికంగా లెక్కలు కూడా ప్రకటించాయి. ఎన్నడూ లేని విధంగా తీవ్రంగా నష్టం రావడంతో క్వింటల్ కనీసం 1000 నుంచి 1500 చొప్పున పెంచాల్సి వచ్చింది అనేది మాత్రం వాళ్ళు అధికారికంగా ఆ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. హెచ్ఎంటీ, బీపీటీ, సోనా మసూరి రకం బియ్యం ధరలు భారీగా పెరిగినట్టుగా కూడా సమాచారాన్ని అందజేశారు. క్వింటల్ కి కనీసం 1000 నుంచి 1500 చొప్పున పెరగడం, మొన్నటి వరకు 4500 నుంచి 5000 వరకు ఉన్నటువంటి బియ్యం ఇప్పుడు ఈ వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో ఈ వరి పంట దెబ్బతిన్నటువంటి తర్వాత 6500 నుంచి పాత బియ్యానికి 7500 వరకు కూడా ఒక్కొక్క క్వింటల్ పైన 1500 నుంచి 1000 వరకు కూడా పెంచినట్టు కూడా అధికారికంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే రైతులు తీవ్రంగా నష్టపోవడము, అన్ని పెస్టిసైడ్స్ లాంటివి పెరిగిపోతూ ఉండడము, ఆ 3 నెలల పాటు ఎంత జాగ్రత్తగా వాటిని కోతకొచ్చేటువంటి టైంలో ఈ వడగండ్ల వర్షం పడడం, స్వల్పంగా వాతావరణంలో మార్పులు రావడం, ఒకేసారి భారీ వర్షాలు రావడం, ఈ కోత కోసిన తర్వాత కూడా సరైనటువంటి రేట్ అందకపోవడంతో రైతులు కూడా తీవ్ర నష్టపోతా ఉన్నారంటూ కూడా ఈసార్లు ఈ రేట్స్ పెంచాల్సి వచ్చింది అంటూ కూడా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 7500 క్వింటల్ బియ్యం కాగా పాత బియ్యానికి మాత్రం ఇంకొంత రేటు పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రైతులకు కూడా మేలైనటువంటి ధర దక్కించేటువంటి ప్రయత్నంలో భాగంగానే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఈ ఆలోచన తీసుకొస్తూ ప్రతి క్వింటల్ మీద 1000 నుంచి 1500 చొప్పున ఈ రేట్స్ పెంచుతామంటూ కూడా వారు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే వర్షాల కారణంగా, వాతావరణంలో మార్పు కారణంగా సడన్ గా వచ్చేటువంటి ఈ పరిస్థితులను బట్టి సరైనటువంటి పంట లేకపోవడంతో ఈ రేట్స్ పెంచాల్సి వచ్చింది అనేది మాత్రం రైతులు కూడా అదే వర్షం చెప్తా ఉన్నారు. ఇటు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కూడా అదే వాదన వినిపిస్తా ఉన్నారు. కాబట్టి ఈ బియ్యం రెగ్యులర్ గా లేదా మంత్లీ, ఇయర్లీ కొనేటువంటి వారు మాత్రం ఇప్పటికే కొన్ని గోదామ్స్ నుంచి కూడా పెద్ద మొత్తంలో వాళ్ళు స్టోర్ చేసి వారు తినడానికి కోసం, ఫంక్షన్స్ కోసం ఉపయోగిస్తా ఉన్నారు. ఇటీవలే జరగబోయేటువంటి ఫంక్షన్స్ కి మాత్రం ఈ బియ్యం కొనుగోలు చేసేటువంటి కస్టమర్లకు మాత్రం కాస్త అధిక భారం పడేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఒక్కొక్క క్వింటల్ 7000 నుంచి 8000 చొప్పున దొరుకుతా ఉన్నాయి. అంటే గతంలో 4000, ఇప్పుడు 3000 అమాంతం పెరగడంతో మాత్రం ఈ ఫంక్షన్స్ జరిగేటువంటివి, ఇంటి కోసం యూజ్ చేస్తున్నటువంటి బియ్యం విషయంలో ఇంత పెరుగుదల మాత్రం కాస్త సామాన్య ప్రజలపైన పెద్ద భారంగా కనిపించేటువంటి ఛాన్స్ ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రవితేజ. దేశంలో బియ్యం ధరలు ఆకాశానంటుతున్నాయి. హెచ్ఎంటీ, బీపీటీ, సోనా మసూరి రకం బియ్యం ధరలు భారీగా పెరిగాయి. క్వింటాల్కు 1000 రూపాయల నుంచి 1500 వరకు ధర పలుకుతున్నాయి. మొన్నటి వరకు క్వింటాల్ బియ్యం 4500 రూపాయలు ఉండగా ప్రస్తుతం క్వింటాల్ బియ్యం 6500 రూపాయలు పలుకుతోంది. పాత బియ్యం 7500 రూపాయలు పలుకుతోంది. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా వరి పంటపై తీవ్ర ప్రభావం పడింది. వర్షాకాలంతో వరదలతో చాలా జిల్లాల్లో పంటలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో పంట దిగుబడి ఒక్కసారిగా తగ్గిపోయింది. దీని ప్రభావం ప్రస్తుతం బియ్యం ధరలపై కనిపిస్తోంది.